అండి పాల మైసూరు చాలా బాగుందండి. సూపర్ అంటే సూపర్ అండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకు చాలా నచ్చింది. మైసూర్ కోసం 1 కప్ శనగపిండి, 1 కప్ ఆయిల్, 1/2 పంచదార, కాస్తంత నెయ్యి. దీని తయారీ చూసేద్దామా. ఒక గాజు బౌల్ తీసుకున్నా. అందులో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. ఆయిల్, 2 స్పూన్ నెయ్యి, శనగపిండి ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఉండలేం లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, బబుల్స్ ఏం లేవు. ఈ విధంగా జారుతూ ఉండాలి. చూడండి, పక్కన పెట్టేసుకుందామా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్న. చక్కెర వేసుకోవాలి. కాస్తన్ని వాటర్, పంచదార మొత్తాన్ని కరిగించేసుకోవాలి. ఇలా కరిగించేసుకోవాలి. పంచదార ఇలా కరిగి బబుల్స్ వస్తే సరిపోతుందండి. ఈ పాకంలో ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోకూడదు. చూసారు కదా, పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, దగ్గర పడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆయిల్ వేసేవాళ్ళమండి. దీనికి అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉడుకుతుంది. ఇలా మనం ఒక 20 మినిట్స్ అండి ఉడికించేసుకోవాలి దీన్ని. ఇందులో నేను నెయ్యి వేసుకున్నానండి. చాలా మంచి కమ్మని స్మెల్ వస్తుంది. ఒక ఆయిల్తో చేసేసుకోవచ్చు. నేను కమ్మని స్మెల్ కోసం నేను నెయ్యి వేసుకున్నాను. ఇదండి, ఇదైతే కంప్లీట్ అయింది. దీన్ని ఒక గాజు బౌల్లో వేసుకోవాలి. కాస్తంత నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ని నేను బయటకు తీసేస్తున్నానండి. దీన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మనం రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకోవాలండి. ఫ్యాన్ కింద ఏం అవసరం లేదు. ఇలా ఒక 1 అవర్ చల్లారితే సరిపోతుంది. చల్లగా అయింది. ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. చూసారండి, నచ్చిందా? వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.